అందరూ బాగుండాలని కోరుకుంటా. ఈ వీడియోలో అయితే అరిసెలు ఎలా చేయాలో చూద్దాము. మరి అరిసెలు అంటే ఇష్టం పడని వాళ్ళు అయితే ఎవరు ఉండరు. ఈ వీడియోలో అయితే అరిసెలు ఎలా చేయాలి, అది కూడా పర్ఫెక్ట్ కొలతలతోనే ఎలా చేయాలో చూద్దాము. ముందుగా అయితే నేను బెల్లం తీసుకున్నా. బెల్లంలో 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసిన. నేనైతే ఇక్కడ 2 కిలోల పిండి తీసుకున్నానండి. 2 కిలోల పిండికి కిలో బెల్లము, ఇంకా కొంచెం అద్దపావు ఇంకా ఎక్స్ట్రా బెల్లం తీసుకుని దాంట్లో వాటర్ యాడ్ చేసి ముందైతే బెల్లం కరిగించుకొని ఇట్లా వడపోసుకోవాలి. ఏదైనా చెత్త ఉంటే వెళ్ళిపోతుంది. వడపోసుకున్న తర్వాత మంచి తీయ పాకం వచ్చే వరకు అయితే బెల్లాన్ని ఉడికించుకోవాలి. అయితే దీన్ని పొయ్యి మీద పెట్టేసేయాలి వడగట్టి. నేను చూపిస్తున్నాను కదా, ఇట్లా బెల్లం అనేది వాటర్లో వేస్తే ఇట్లా ముద్ద కావాలి. అప్పుడు తీగ పాకం వచ్చినట్టు అన్నమాట. ఇలా ముద్ద అయితే అప్పుడు పర్ఫెక్ట్గా పాకం అనేది పర్ఫెక్ట్గా. ఈ పాకానికి కొద్దిగా ఆయిల్ వేడి ఉన్నప్పుడే నూనె కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత పిండిలో కొద్దిగా వేసుకుంటూ ఇట్లా గరిటెతో కలుపుకోవాలి. ఎందుకంటే పాకం అనేది వేడిగా ఉంటుంది కదా, ఇట్లా కలుపుకోవాలి. నేను చెప్పినవి అయితే పర్ఫెక్ట్ కొలతలండి. 2 కిలోల బియ్యానికి కిలో మీద అద్దపావు తీసుకున్నా. దాన్ని బట్టి మీకు ఎంత కావాలనో అంత చూసుకోండి. ఈ విధంగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత దాన్ని ముద్దలు చేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పొయ్యి మీద అయితే పెనం పెట్టేసుకొని పిండి ఇప్పుడైతే రెడీ అయిపోయింది. కలిపిన ఇప్పుడైతే కొద్దిగా చేతులకు నూనె రాసుకొని పిండిని ముద్దలు చేసుకొని దాన్ని ఇట్లా గోలు ముద్దలు చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇట్లా ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని దానికి కొంచెం నూనె రాసి ఈ విధంగా ఒత్తుకోవాలి. పిండిని ఒత్తుకున్న తర్వాత నూనెలో వేయాలి. నూనెలో వేస్తే అది మనం ఇట్లా పొంగుతుంది. పూరి ఎట్లా పొంగుతుందో అట్లా పొంగుతుంది. అప్పుడు అరిసెలు అనేవి చాలా టేస్టీగా మెత్తగా వస్తాయి. ఇక్కడైతే మీకు ఒకటి మంచి ఇంపార్టెంట్ టిప్ అయితే చెప్తా లాస్ట్లో. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. రెండు దిక్కులా కాల్చుకోవాలి. అరిసెలకు బాగా నూనె ఉంటుంది కదా, దాన్ని నూనె ఒత్తడానికి అయితే ఇట్లా గరిటెలు ఉంటాయి. దాంతో నూనె ఒత్తుకోవాలి. ఏమన్నా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే దాన్ని ఇట్లా గరిటెలతో ఒత్తేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే అరిసెలు అయితే రెడీ అయిపోతాయి. మంట మాత్రం సిమ్లోనే పెట్టుకోవాలి.